ఈ రోజు నుంచి మాకైతే మిడ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. నేను తిరునాళ్ళకి వెళ్ళి ఎగ్జామ్స్ అని చెప్పి అదే పనిగా అయితే వచ్చేసాను కాలేజ్కి. మా ఫ్రెండ్ కడపలో ఉండి కూడా ఎగ్జామ్స్ ఎప్పుడో కూడా తెలియదంట పాపం. మా ఫ్రెండ్ రియాక్షన్ చూడండి ఎలా మాట్లాడుతా ఉందో ఒకసారి. చదివినావా బ్రో? నేను ఎగ్జామ్ రేపు అనుకుంటున్నా. ఈరోజు ఎవరో మధ్యాహ్నము ఎగ్జామ్ అస్సలు గుర్తే లేదు బ్రో. ఉండదు బ్రో, నీకు యాడ్ ఉంటుంది. నిన్న రాలేదు కదా, అస్సలు గుర్తులేదు. నేను మన్నాడే అనుకుంటా, కానీ మా రూమ్లో వాళ్ళని చదువుతా అంటే నేను ఇంకా రేపే అనుకుని ప్రిపేర్ అయ్యాను. నేను లేదు బుక్ బ్రో, కూడా ఫస్ట్ క్వశ్చన్ ఇంకా ఇప్పుడు నువ్వు వచ్చినా చెప్తాను. నువ్వు ఎన్ని ప్రిపేర్ అయినావా? నీకు నాకు డిఫరెన్స్ ఏం లేదు. ప్రిపేర్ అవుతాము. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే ఇద్దరం అయితే ఇంకా ప్రిపేర్ కాలేదు. ఇంకా చేసేది ఏమీ లేక కాలేజీలో ఉన్న లైబ్రరీలోకి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా లైబ్రరీలో చూస్తే చాలా మంది అయితే ఉన్నారు. క్లాసెస్ ఉన్నప్పుడు ఎవరు రారు, కానీ లైబ్రరీకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం క్లాస్కి అయితే వెళ్ళకుండా అందరూ లైబ్రరీలోనే ఉంటారు అనమాట. మేము కూడా వెళ్ళాము. ఇంకా అందరం వాళ్ళు చూసి చదువు బుద్దే గలాడా, అందుకని చెప్పేసి ఇంకా 2-3 క్వశ్చన్లు చూసేసుకొని బయటకి అయితే వచ్చేసినాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి అయితే ఎగ్జామ్కి అయితే వెళ్ళాము. 2:30కి అయితే ఎగ్జామ్, 2కి అయితే బయటకి అయితే వచ్చేసినాము క్లాస్ ఎత్తుకున్నామని చెప్పేసి. ఫస్ట్ సెమిస్టర్ అంతా అయిపోయినా కానీ ఇంకా క్లాసెస్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు నాకైతే. ఇంకా ఏం చేస్తాం, అలా వెళ్ళి ఇంకా చూసుకొని అయితే క్లాస్లోకి వెళ్ళి కూర్చున్నాము. ఇంకా క్వశ్చన్ పేపర్ మ్యాటర్కి వస్తే మేము చదివినది ఒక 2-3 క్వశ్చన్లు అయితే అదృష్టం కొద్దీ అవే వచ్చినాయి, అవే రాసి వచ్చినాం. అదనమాట ఈ వీడియోకి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. ఓకే బాయ్.